నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. అందరూ సమ్మర్ వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్నారా? సమ్మర్ వెకేషన్స్ వచ్చిందంటే చాలు కజిన్స్తో కలిసి సరదాగా గడపడం, ఆటలు పాటలే కాదు స్పెషల్ రెసిపీస్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా అందరం కలిసి వంటలు చేస్తుంటే ఆ సరదానే వేరు. అలా చేసుకునే వంటల్లో నుండి ఒక స్పెషల్ రెసిపీని ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను, పన్నీర్ మసాలా. ఇలా మనం ఫ్యామిలీ గ్యాదరింగ్లో అయినా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా ఈ పన్నీర్ మసాలా చేసుకొని జీరా రైస్తో కానీ బగారా అన్నంతో కానీ చపాతీ కాంబినేషన్తో తిన్నా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని మీతో షేర్ చేస్తాను. అదేంటంటే ఆశీర్వాద్ పన్నీర్ మసాలా. ఆశీర్వాద్ పన్నీర్ మసాలా మనం చేసే ఈ కూరకు గొప్ప రుచిని, మంచి సువాసనను అందిస్తుంది. అలాగే మనం చేసే షాహీ పన్నీర్, కడాయి పన్నీర్, మరెన్నో పన్నీర్ కూరలకు ఈ మసాలా బాగా సరిపోతుంది. మరి లేట్ చేయకుండా ఈ రోజు చేసి ఈ సూపర్ టేస్టీ పన్నీర్ మసాలా కర్రీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక 1 కప్పు వరకు సన్నగా పొడుగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగా తరిగి తీసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయలు ఎప్పుడైతే ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వస్తాయో అప్పుడు ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి కానీ లేదా గిన్నెలోకి కానీ తీసుకోండి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే ఒక 3-4 పచ్చిమిరపకాయల్ని, ఒక 10-11 పొట్టు చేసిన వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. లేదా లెక్కతో చెప్పాలంటే ఒక 13-14 వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరమైతే కొంచెం నీళ్ళను తీసుకొని మెత్తని పేస్ట్లా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని రెడీగా పక్క నుంచి పన్నీర్ని తీసుకుందాం. ఇక్కడ నేను ఈ పన్నీర్ మసాలా కోసం 200 గ్రాముల వరకు పన్నీర్ని వాడుతున్నాను. ముందుగా పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకుందాం. మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మీడియం సైజ్గా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని మొత్తం తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 కప్పు పెరుగుని తీసుకుందాం. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉండాలంటే 1/2 కప్పు వరకైనా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1.5 టీ స్పూన్ ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ని తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 1 టీ స్పూన్ ఆశీర్వాద్ పన్నీర్ మసాలాను తీసుకుందాం. ఆశీర్వాద్ పన్నీర్ మసాలా రుచికరమైన మంచి సువాసన కలిగిన మసాలాల మిశ్రమం. నేను వంటల్లో మంచి రుచి సువాసన గురించి ఆశీర్వాద్ మసాలాను వాడతాను. ఆశీర్వాద్ మంచి నాణ్యమైన ఉన్నతమైన వాటిని ఉపయోగించి మసాలాస్ను తయారు చేస్తారు. ఇది మన వంటలను గుమగుమలాడేలా చేస్తుంది. ఇలా 1 టీ స్పూన్ వరకు పన్నీర్ మసాలాను తీసుకున్నాక అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా స్పూన్తో కలపడం వీలు కాకపోతే చేతితోనే ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా కలిపాక మరీ ఎక్కువసేపు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు పక్కనుంచితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ని చూపిస్తాను రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మనం ఉల్లిపాయలు ఫ్రై చేయగా మిగిలిన నూనె ఉంది కదా, ఆ నూనెను తీసుకోండి. ఈ టైంలో ఆయిల్ అనేది సరిపోకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. కర్రీ వండడానికి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె పడుతుంది. నూనె వేడయ్యాక ఒక 2 బిర్యానీ ఆకుల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇందులోనే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటిని ఇలా కొంచెం దూరగా ఫ్రై చేశాక మనం కలిపి పెట్టిన పన్నీర్ మసాలాను తీసుకుందాం. ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. మిక్సీ గిన్నెలోనే కొంచెం నీళ్ళను వేసి తీసుకుంటున్నాను. ఇలా సింపుల్గా చేసే పన్నీర్ మసాలాని బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేస్తారు. అలాగే ఇలా సింపుల్గా చేసిన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకు గ్రేవీ అనేది మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్గా ఉండడానికి ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని తీసుకున్నాను. ఇది ఉడికేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, లైట్గా ఆయిల్ అనేది పేరుకొని మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను అనుకున్నట్టుగా కరెక్ట్గా వచ్చింది. ఈ టైంలోనే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని
స్లోగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, సింపుల్ ప్రాసెస్‌తో టేస్టీగా పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఆశీర్వాద్ పన్నీర్ మసాలాతో చేసిన ఈ కర్రీ గుమగుమలాడుతూ మంచి రుచిగా కుదిరింది. మీరు కూడా ఈ కర్రీని డెఫినెట్‌గా ఓసారి ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.